రైస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రెండు పెట్టుకొని మళ్ళా సర్వీస్ నెంబర్ కూడా దాన్ని మళ్ళీ సోషల్ ఆడిట్ కోసం కావాలంటే పెద్దాలు ఏమైంది అంటే 21st దాకా మనకు ఉంది ఆ లిస్ట్ మీద. ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ మీద ఎవరైనా వస్తే దాన్ని 3 రోజులు పెడదాం. ఏమైంది దాన్ని ఏమంటాం, వాటి కాదు శంఖంలో పోతే తీర్థం అన్నట్టు లిస్ట్ చేసి దాన్ని కూడా పెడదాం 3 రోజులు. ఎవరైనా అబ్జెక్షన్స్ కానీ లేకపోతే దాని మీద ఏదన్నా లేదా ఇంకా మా పేరు ఇంకా రావాలని ఉంటారేమో చూద్దాం, లేదా వచ్చిందని అబ్జెక్షన్ పెడతారని చూద్దాం. ఓ 3 రోజులు చూసినా రాకపోతే ఇప్పుడు మనం సోషల్ ఆడిట్ కోసం పబ్లిష్ చేసిన ద్వారా వచ్చిన అప్లికేషన్ లిస్టు ఈ లిస్టు అన్ని ఇంటిగ్రేట్ చేసేసి కొత్త లిస్టు మనం పబ్లిష్ చేసాము, జనాలు మీరు అప్లై చేసుకోండి, ఈ లిస్ట్ వెరిఫికేషన్ చేసుకొని అనే దాని మీద మనం అందరితో కనుగొని కూడా తీర్చిదిని చెప్పింది బట్టే. బట్ ప్రవీణ్ ప్రకాష్ చెప్పింది రియలిస్టిక్ గా ఉంది, ఇంకొంత అది తప్పదు. సో ఆర్డీఓస్ ఆల్ ఇప్పుడు దీనికి ఆర్డీఓస్ అని కాదు, కాన్స్టిట్యూన్సీ 12 మంది అవి కూడా ఇస్తాం సార్. సో అది కూడా ఆ ఇల్లు ఉంటుంది కదా, నువ్వు తీసుకుపోయినా మా ఇల్లు వాలంటీ వారికి ఇవ్వడితే మేము మెచ్చి మంది పాల్గొంటుంటాయి. అంటే విలేజ్ విడిపోలేదు, అది పెద్ద వ్యవహారం. అది మన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ కి మన అప్రోచ్ కొంత ఇనిషియేటివ్ తీసుకొని చేసాం. 12 మంది విలేజ్ సర్వేలు ఇద్దరు కూర్చొని ఆ హౌసింగ్ బోర్డు కూడా సెక్రటరీ వారికి ఇస్తే దాంట్లో గవర్నమెంట్ ఉంటే దీంట్లో మేనేజ్ చేసుకుంటాడు. ఐడెంటిఫై చేసిన తర్వాత మన హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. హౌసింగ్ ఏ కూడా ఆ లిస్ట్ని క్రాస్ వెరిఫై చేసి అతను కూడా కౌంటర్ సైన్ చేస్తారు. సిన్స్ 7 అవుతుంది కాబట్టి వాలంటీర్ అప్పుడు యాప్లో రిజెక్ట్ చేయాలి. ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే ఆల్రెడీ హౌసింగ్ ఉందని రిజెక్ట్ చేయాలి. పలానా ఆధార్ నెంబర్తో టైప్ చేస్తే మనం వాళ్ళకి పలానా గ్రీవెన్స్ వస్తారు. పలానా ఆధార్ నెంబర్ టైప్ చేస్తే పలానా రీజన్ ఇవన్నీ క్లాసెస్ తీసుకుంటే సర్వే. దీంట్లో బెనిఫిషరీస్ ఆన్లైన్లో లైక్ వద్దంటున్నారు. ఆన్లైన్లో ఉందా? సెక్రటరీ వాళ్ళు బెనిఫిషియల్ లిస్ట్ ఇచ్చారు సార్. తహసీల్దార్ డిజిటల్ సైన్ చేసి లిస్ట్ విలేజ్ వారిగా ఉందా? సెక్రటరీ వారికి వెళ్దాం. సెక్రటరీ ఏం పబ్లిక్ చేసింది? ఐ వాంట్ టు కీప్ అసైడ్. వాళ్ళు చాలా కాలం నుంచి మనం కొత్తగా రిక్రూట్ చేసిన ఆశలే ఉంటాయి. బట్ వెళ్ళగలం చాలా ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇచ్చాం. పర్సనల్గా నేను ఇన్వాల్వ్ చేసిన నాకు ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఏదన్నా ఏం పనులు ఉన్నాయి ఇంకా వాడు ఖాళీగానే ఉన్నట్టు వాడిగా. అంటే వాలంటీర్స్ ఉండేది కూడా సెక్రటరేట్ వారిగా కదా. సో సెక్రటరేట్ వారిగా అవుట్ సైడ్స్ బెనిఫిట్స్ ఉంది కదా, దాన్ని ఒకసారి ఈ రైస్ కార్డ్ డేటాతో, హౌసింగ్ డేటాతో, ఈ ఎలక్ట్రిసిటీ డేటాతో కొద్దిగా మనం ఆ డేటాను రికన్సైల్ చేసి మళ్ళా ఈ విలేజ్ వాలంటీర్ ఒకసారి ఎవరైనా లెఫ్ట్ ఎవరు ఉన్నారేమో వెరిఫై చేయని అంటున్నా. విలేజ్ వాలంటీర్స్ మన హౌస్ సైడ్స్ బిగినింగ్లో వాళ్ళకు అంత ప్రావీణ్యం రాలేదు. వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్, అందువల్లనే మనం ఏం చేసామంటే అప్పుడు కొంత వాలంటీర్స్ సరిగా చేయలేదని బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్లని మళ్ళీ విఆర్ఓస్ దూరి ఆ తర్వాత వీళ్ళు దూరి వాళ్ళు దూరి హౌసింగ్ డేటా ఏదో నాకు తెలిసి సంథింగ్ హ్యాపెన్. బట్ అది సైంటిఫిక్గా జరిగిందని నాకు కూడా నమ్మకం లేదు. నేను కాంటాక్ట్ చేయడానికి ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇట్లాగే చెప్పారు. చాలా మంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళంతా కూడా లిస్ట్లో రాలేదు. అసలు ఆ కాంటాక్ట్లో ఇంత పాపులేషన్ ఉంది, 50 మందికి 60 మందికి పెట్టారని. సో సపోజ్ మీరు అన్నట్టు హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇల్లు తీసుకుని మళ్ళీ ఇంటి స్థలం కావాలంటాము, లేకపోతే మీరు అన్నట్టు ఆయన ద్వారా ప్రూఫ్ వచ్చి సర్వీస్ కనెక్షన్ తీసుకొని ఇల్లు ఉంది, మళ్ళీ ఇంట్లో ఫిగర్ అయ్యాడు, అక్కడ ప్రూవ్ అయింది, వాడు మళ్ళీ దీంట్లో వచ్చాడు. సపోజ్ సర్వీస్ నెంబర్ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆ ఒరిజినల్ ఇంట్లో ఉండి వేరే ఒక హౌస్ హోల్డ్ దాంట్లో పెళ్ళైన వాళ్ళు కలిసి ముగ్గురు అన్నావు. ఇప్పుడు వీళ్ళు ఇండిపెండెంట్ హౌస్ హోల్డ్ అయింది కాబట్టి వాళ్ళకి రైస్ కార్డు కూడా వచ్చింది. కాబట్టి ఈ సర్వీస్ నెంబర్ అనేది ఇదిగో నేను నాది నా పెద్దగా నేను
ఫాదర్ గా వీడు మా అబ్బాయి వీడికి పెళ్లి అయింది యాజ్ బికమ్ ఇండిపెండెంట్ ఫ్యామిలీ, వీడికి అందువల్ల రైస్ కార్డు కూడా ఇచ్చారు, ఈ సర్వీస్ నెంబర్ నాకు, వీడికి మాత్రం ఇల్లు కావాలా, వాళ్ళు విడగొట్టాలి అంటాను నేను. అట్లాంటివన్నీ మనం నేను అనేది ఏంటంటే ఈసారి మళ్ళీ ఒకసారి కొంత టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లా పాయింట్స్ అన్ని కూడా రాయండి. మళ్ళీ ఎవరైనా మిస్ అయిన గుర్తించే విషయంలో ఇట్లా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మళ్ళీ ఇట్లాంటివన్నీ మళ్ళీ ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈ హౌస్ మన రైస్ కార్డ్స్ ఇట్లా రికన్సైల్ చేయండి. ఆ తర్వాత బిల్ కూడా వెరిఫై చేయండి. ఆ బిల్ వెరిఫై చేస్తే ఆ బిల్లు ఉన్నటువంటి వెరిఫై అయిన వ్యక్తి దీంట్లో వచ్చి వాడి ఇంట్లో ఉంటాడు, ఎలిజిబుల్ ఉన్నప్పుడు ఏడుస్తుంటాడు. అది కూడా ఉంది అన్నదమ్ముల మధ్య గొడవలు. తెలుగు ఉండేది ఒకటి రాయించుకొని ఈ రోజుల్లో ఏమైంది, బ్లడ్ ఒక బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తే దానికి అప్లికేషన్ ఎలా తీసుకోవాలనేది ఫిక్స్డ్ ఆల్రెడీ. మనకి ఏదైతే ఇప్పుడు లిస్టు సోషల్ ఆడిట్ కోసం పబ్లిష్ చేస్తామో ఆ వివరాలే మళ్ళీ ఇట్లా వర్టికల్గా తీసుకొని తీసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ రైస్ కార్డ్, మన బెనిఫిషరీ లిస్టు మూడింటిని రికన్సైల్ చేసుకొని ఈ బెనిఫిషరీ లిస్టులో లేకుండా రైస్ కార్డు ఉండి, లిస్టులో లేకుండా ఒక సర్వీస్ నెంబర్ ఉండి, ఆ సర్వీస్ నెంబర్లో ఒక 3-4 హౌస్ హోల్డ్స్ రైస్ కార్డ్ పరంగా ఉండి, మీ ఎవరైతే లేనోళ్ళో వాళ్ళు రైస్ కార్డ్ ఉంది కాబట్టి వాళ్ళు మన హౌస్ హోల్డ్ ఎందుకు ఇవ్వకూడదు, ఇది ఆర్ నాట్ కవర్డ్. సో ఇట్లాంటి పారామీటర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి మళ్ళా మనం ఈ వాలంటీర్స్ని గట్టిగా ఇన్వాల్వ్ చేస్తే అది కొంత డేటా మనకు వస్తుంది. దాన్ని మరి ఆ విలేజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సర్వేతో ముగించేస్తామా, లేకపోతే మళ్ళీ మండల లెవెల్లో చూడడానికి తహసీల్దారు అన్ని గ్రామాలకి వెళ్ళి అది చూడలేడు, అదేమో చూడలేదు, అక్కడికి ఇంకా ఫైనల్ చేసేయడమే. దాన్ని కూడా మనం ఆ పేర్లు మనకు బెనిఫిట్ తీసుకు మనకు ఆన్లైన్లో చేయడానికి ఏ పర్ఫార్మెన్స్ ఉందో పర్ఫార్మెన్స్ ఇస్తే రాసుకొని వస్తారు. పర్ఫార్మెన్స్ ఇద్దాం తర్వాత ఎందుకు చేసుకున్నాం, మనకు ఆన్లైన్లో పెట్టడానికి ఏ రకంగా పర్ఫార్మలో డీటెయిల్స్ అన్ని మనకు కావాలో బెనిఫిట్స్ తీసి అవి ఇట్లా వర్టికల్గా ఒక అప్లికేషన్లాగా మనం ఇట్లా తయారు చేస్తాం. 10 ఇచ్చి బెనిఫిట్స్ మళ్ళా ఆ విలేజ్ వాలంటీర్ దాంట్లో రాయని రాసి సంతకం పెట్టి ఇవ్వని, దాన్ని వీళ్ళిద్దరూ మన అట్లా వాలంటీర్ వారు వచ్చినవన్నీ కూడా వీళ్ళిద్దరు మన విలేజ్ సర్వేరు జాయింట్ గా వాళ్ళు ఒకసారి అంతా కూడా రౌండ్ వేసుకొని ఈ విలేజ్ వాలంటీర్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఓకే చేసి వాళ్ళు సంతకం పెట్టాలి ఇండివిజువల్ అప్లికేషన్ అన్నిటి పేరు కింద. బట్ ఆ మిగిలిపోయిన వాళ్ళని మనం అనర్థ చేయడానికి వీడు ఎట్లా ఏమేమి చూడాలనేది రైస్ కార్డు వెరిఫై ఇట్లా ఆ మెకానిజం, ఆ వెరిఫికేషన్ మెకానిజం అనమాట వాలంటీర్ చేయడానికి మనం ఒక టూల్ డెవలప్ చేయాలి. ఆ టూల్ని వాడు వెళ్ళి అక్కడ అప్లై చేయాలన్నమాట. అంటే నువ్వు ఇప్పుడు ఇది కదా విలేజ్ వాలంటీర్ వారిగా రైస్ కార్డు లిస్టు, విలేజ్ వాలంటీర్ వారిగా ఆల్రెడీ పబ్లిక్ చేసినటువంటి బెనిఫిషరీస్ ఫర్ హౌస్ సైడ్స్ రికన్సైల్ చేసుకొని రైస్ కార్డు ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ, బెనిఫిషరీస్ తక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ ఒకసారి రైస్ కార్డు పొందిన వాళ్ళకి హౌస్ సైడ్ పొందే అర్హత ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేసుకోవాలి. ఈ ఏదైతే మన దగ్గర లిస్ట్ ఉందో, ఏదైతే ఇప్పుడు మన దగ్గర డేటా ఉందో రైస్ కార్డ్స్ కానీ బిల్ కానీ లేకపోతే హౌసింగ్ కానీ ఏ రకంగా ఈ డేటాను ఉపయోగించుకొని మన లిస్టుని కొంత ప్యూరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎవరైనా మిస్ అవుట్ అయిపోయింటే వాళ్ళని ఎట్లా మనం తెచ్చుకోవాలి. దిస్ ఇస్ ద స్టోరీ పెయింగ్. For the list of beneficiaries already finalized, you have to conclude all the activities involved. So land acquisition conclude అవ్వాలి, private land acquisition ఉంటే ఆ తర్వాత లెవెలింగ్ అయిపోయి ఉండాలి, ఇంటర్నల్ లోడ్స్ అయిపోయి ఉండాలి, ప్లాటింగ్ అయిపోయి ఉండాలి, లాటరీ అయిపోయి ఉండాలి, తర్వాత అప్రోచ్ రోడ్స్ లేటెస్ట్గా చెప్పారు. ఇంటర్నల్ రోడ్స్ కూడా కొన్ని బహుశా అక్కడ ఏమైనా మిస్సింగ్ అయినా మనకు తెలియదు. సో అప్రోచ్ రోడ్ లేటెస్ట్గా అడుగుతున్నారు. సో అప్రోచ్ రోడ్ కూడా మనం డామ్ అనేది ఏమన్నాము పోయినసారి. అప్రోచ్ రోడ్డు లెవెలింగ్ అవి మన లెవెల్లో చేసుకునేటివి.
water supply, power supply. There are two independent departments. For every layout, a separate estimation రావాలి వాళ్ళ దగ్గర నుంచి, ఇతర దగ్గర నుంచి, అది గవర్నమెంట్కి వెళ్ళాలి. అది వాట్ ఎవర్ ల్యాండ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, వాట్ ఎవర్ ల్యాండ్ వీ హ్యావ్ అక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్, ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. తర్వాత సోషల్ ఆడిట్లో పబ్లికేషన్ లిస్ట్లో నుంచి వాట్ ఎవర్ అప్లికేషన్స్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్, దే షుడ్ బి ఫైనలైజ్ యాజ్ పర్ ది షెడ్యూల్ గివెన్ బై ది గవర్నమెంట్. దాంట్లో నాకు ఇట్స్ ఎ రొటీన్ ప్రొసీజర్, ఐ డోంట్ వాంట్ టు అప్లై మై. బట్ నేను ఏదైతే ఎక్సర్సైజ్ అవుతానని చెప్పాను, ఈ ఎక్సర్సైజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఐ వాంట్ టు అనర్, సో ఐ వాంట్ టు రీచ్ ది అన్రీచ్డ్ పీపుల్స్, వాళ్ళని హౌ టు రీచ్ దెమ్, దానికి ఇదే మార్గం. ఇది ఒక సపరేట్ అప్రోచ్. సోషల్ ఆడిట్లో మనం పబ్లిక్ చేసి ఏదో ఎవరో పెడతారు, వాడు ఎలిజిబుల్ ఎంక్వైరీలు తెలుస్తాము, ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఫైనల్ అయిపోతుంది. దట్ ఈస్ అనదర్ అప్రోచ్, రొటీన్ అప్రోచ్. ఇది ఇప్పుడు నేను చెప్పే ఈ రెండు అప్రోచ్ ఏదైతే ఉందో దానికి బై ద టైం ఈ ఫైనల్ పబ్లికేషన్ 21 ఇచ్చారు కదా, ఆ 21 లోపల ఇది కూడా వెళ్ళిపోవాలి. సో దాట్ దాని ద్వారా వచ్చిన అప్లికేషన్స్ ఎట్లా మనం ఫైనల్ చేస్తాము, పనిలోపని దీని ద్వారా వచ్చిన దాంట్లో కూడా అవి కలుపుకొని ఫైనల్ చేసుకుంటాం. దెన్ వీ గెట్ ది సమ్ అడిషనల్ లిస్ట్ విల్ గెట్. సో బై ద టైమ్ వీ గెట్ ద అడిషనల్ లిస్ట్, then again our land acquisition work starts again. So extra land may be required. ఒకవేళ ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసినటువంటి ల్యాండ్స్లో కనుక కాస్త క్వశ్చన్ ఉంటే, ఇఫ్ దేర్ ఆర్ ప్లాట్స్ అవైలబుల్ యూ కెన్ యాడ్. తర్వాత కీపింగ్ ఇన్ వ్యూ ది నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఇన్ ద విలేజ్, ఇప్పుడు మీకు ఎంత ల్యాండ్ కావాలో అంత ల్యాండే మీరు తీసుకొని తెచ్చు ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్. ఇన్ కేస్ ఇంకా ఏమైనా లెఫ్ట్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కనుక టు మీట్ ది అడిషనల్ రిక్వైర్మెంట్ ఇమీడియట్లీ ఐడెంటిఫై దట్ ఆల్సో. సో ఎప్పుడు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ప్రయారిటీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సో ఎక్కడైనా అంటే there is a availability of government land, but as far as the number of beneficiaries is concerned, మనకు తక్కువ ఉంది. స్టిల్ దేర్ మే బి గవర్నమెంట్ ల్యాండ్ డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి వదిలేస్తుంటాం. ఇప్పుడు ఏదన్నా అదనంగా ఇంకొక ఎకరం అవసరం వస్తే ఇంకో ఆ ఎకరాన్ని కూడా మళ్ళీ డెవలప్ చేయాల్సిందే, లెవెలింగ్ చేయాల్సిందే, ఇంటర్నల్ రోడ్ చేయాల్సిందే, అప్రోచ్ చేయాల్సిందే. ఇది ఈ అడిషనల్ అనేది మనకు బహుశా 21 తర్వాత తెలుస్తుంది. 21/5/2020 15 days మనం పెట్టిన తర్వాత రివైజ్డ్ అప్లికేషన్స్, రిసీవ్డ్ అప్లికేషన్స్ కెన్ బి ఎంక్వైర్డ్ వెరిఫైడ్ యాజ్ పర్ ది గైడ్లైన్స్ 35. సో ఈ 35/2020 అన్నాను కదా. సో నేను అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే 21వ తారీఖున మనం చేసే అప్రోచ్ కూడా ప్యారలల్ చేసి రొటీన్గా పబ్లిక్ చేసిన తర్వాత మనకు వాళ్ళు పెట్టుకున్నారు అప్లికేషన్ ఎన్ని క్లబ్ చేసి 21 తర్వాత వీళ్ళు ఎంక్వైరీ, లేదా ఇవి మనం ఐడెంటిఫై చేసినట్టు వాలంటీర్స్ ఐడెంటిఫై చేయడానికి మీరు 21 దాకా వాడుకోండి. ఆ 21 తర్వాత మనం సోషల్ ఆడిట్ పబ్లిక్ చేసిన దాని వల్ల వచ్చిన అప్లికేషన్స్, మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి రీకన్సల్టేషన్ వచ్చిన అప్లికేషన్స్ అన్ని క్లబ్ చేసి ఇంకా వాలంటీర్ పని అయిపోయింది. మన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ విలేజ్ సర్వే as a team together for every village secretariat, let them cross check the applications received directly on account of social audit. తర్వాత applications identified through village volunteers by applying our mechanism whatever it is, అన్ని క్లబ్ చేసుకుని వీళ్ళు ఫైనల్ చేస్తారు. 21 తర్వాత 30 లోపల విలేజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్, విలేజ్ సర్వే కలిపి దే విల్ ఫైనలైజ్ బై 30th June. సార్ విలేజ్ సర్వీస్ సో 21వ తారీఖు నాటికి మన వాలంటీర్ ద్వారా మనం అనుకున్న ఎక్సర్సైజ్ కూడా పూర్తి చేసుకుంటే యూ గెట్ సమ్ ప్లాట్. ఈ సోషల్ ఆడిట్, మన సోషల్ ఆడిట్ కోసం పబ్లిక్ చేసాం కదా, కొన్ని వస్తా ఉన్నాయి 21 అడుగులు ఎండ్ అయిపోతాయి. అవి ఇవన్నీ క్లబ్ చేసుకొని ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, దే విల్ మొత్తం వాళ్ళ మన విలేజ్ సెక్రటరియట్ పరిధిలో అన్ని వాళ్ళు ఒకసారి అన్ని వెరిఫై చేసుకొని వాళ్ళు 30 దాకా టైం ఉంది కాబట్టి వాళ్ళు దే కెన్ కంప్లీట్ ది ఎంటైర్ వెరిఫికేషన్ బై దెమ్సెల్వ్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సెక్రటరియట్. సరిపోతుంది. 21-30 తారీఖు అంటే దాదాపు 10 రోజులు టైం. సో 10 రోజుల్లో ఒక విలేజ్ సెక్రటరియట్ పరిధిలో ఎన్ని వస్తాయి?
అందులో మనం ఆల్రెడీ ఎంకరేజ్ చేశాం కదా, ఇద్దరు సంతకం పెడతారు కాబట్టి మనకు బాగుంటుంది. ఇద్దరు ఫ్రెష్గా రిక్రూట్ అయినారు కాబట్టి వీ కెన్ అట్లీస్ట్ బెటర్. ఈ పని చేయడానికి మనం తహసీల్దార్స్, విలేజ్ వాలంటీర్స్, మన ఈ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మండలాలు పిలిపించుకొని వాలంటీర్స్ ఏం చేయాలో వీళ్ళకి కొద్దిగా టీఓటీస్ లాగా ఒక 2-3 అవర్స్ ఓరియంటేషన్ ఇచ్చి పంపించాలి ఎక్సర్సైజ్కి. అట్లాగే వాళ్ళు ఫైనల్ చేసిన లిస్టు లెటర్ వెరిఫై చేయాలి. ఇదంతా బిగినింగ్ లోనే ఒక 2-3 అవర్స్ ఓరియంటేషన్ ఇచ్చి పంపించేస్తే సరే. దీనికి కొద్దిగా ఆపరేషనల్ ప్రొసీజర్ ఫర్ దిస్ పర్పస్ దీని గవర్నమెంట్ ఇచ్చేసింది, మనం చేసేది ఏం లేదు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.